ఏమో కదా, అవునా కదా? ఇన్ని అవకాశాలు, ఇన్ని అద్భుతమైనటువంటి ఈ పట్టిక దేవుడు ఇస్తుంటే, ఒరే మాకు అక్కర్లేదు, బానిసత్వమే కావాలి. చిన్న కష్టానికి తట్టుకోలేకపోయారు. గుర్తుపెట్టుకో, కష్టం వచ్చింది అంటే ఆ కష్టం వెనక దేవుడు అద్భుతం చేస్తాడు. సమస్య వచ్చింది అంటే ఆ సమస్య ఎందుకోసం వచ్చిందో అది గుర్తు పెట్టగలిగితే, ఆ సమస్యను ఒకవేళ నువ్వు ఇంకా దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాడేమో దేవుడు, ఒకవేళ దేవుడు ఇంక అద్భుతం నీ విషయంలో చేయాలనుకుంటున్నాడేమో దేవుడు, ఒకవేళ నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యము జరిగించాలనుకుంటున్నాడు దేవుడు, అందుకే ఈ శ్రమ పెట్టాడేమో, అందుకే ఈ కష్టం వచ్చిందేమో, అందుకే ఈ ఇబ్బంది కలిగిందేమో, అందుకే ఈ నష్టం వచ్చిందేమో, అందుకే ఈ బాధ కలిగిందేమో, అందుకే కుటుంబంలో ఏదో జరిగిందేమో. ఇవన్నీ నీ మేలు కొరకు.